కీర్తనలు 106. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యములను. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవరు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువాడు, ఎల్లవెడల నీతిని అనుసరించి నడుచుకొని వాడు ధన్యుడు. యెహోవా నిన్ను ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. నా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులు మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకము తెచ్చుకొనక ఉండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచుకున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగ వారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడరిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములను ఆయన క్షీణత కలుగ చేసెను. వారు తమ దండు పాలెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడై అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘంలో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హేరోబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమును నమస్కారము చేసిరి. తన మహిమాదాస్పదము గడ్డిమై ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యమును, హాము దేశంలో ఆశ్చర్యకార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించుచు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని చేసదనెను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశంను నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపగా వారు తమ గుడారంలో సణుగుకొనిరి. అప్పుడు అరణ్యంలో వారిని కూల చేయుటకు, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని వచ్చిన వారిని అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటినీ అతనిని ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిరి, వారి విగ్రహములను పూజ చేసిరి, అవి వారికి ఉడి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశం అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి.
కావున యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండెను. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారి శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయంలో ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచును. వారిని తలుచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెదరకొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవ, మమ్మును రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనుల నుండి మమ్మను పోగు చేయుము. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యుగములన్నిటిని స్తుతినందును గాక. ప్రజలందరూ ఆమెన్ అందరు గాక. యెహోవాను స్తుతించుడి.